गुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै శ్రీ గురవే నమః. భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే జనరల్గా మనము ఇళ్ళలో నివసిస్తూ మనం ఎలా ప్రశాంతంగా ఉండాలి అనే ఆలోచనతోటి ఈ వీడియో చేయటం జరుగుతుంది. కొంచెం మరీ ధ్యానం కాకుండా ఒక 3 నిమిషాలు ధ్యానం చేపిస్తూ తర్వాత మనము ఎలా నడుచుకోవాలి, సంసారంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలి, ఈ వీడియోలో మనము కొంచెం చర్చించుకుంటే బాగుంటుందనే ఆలోచనతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనము కొంచెం ప్రశాంతంగా ఒక 3 నిమిషాలు ధ్యాన స్థితిలో ఉంటే రోజు మీరు చేస్తే బాగా ప్రశాంతంగా అవుతుందనే ఉద్దేశంతో ఒక 3 నిమిషాలు ధ్యానం చేయించటం జరుగుతుంది. ధ్యానం అంటే గురుబోధ తీసుకున్నటువంటి వాళ్ళు కాకుండా జనరల్గా ఎవరైనా చేయవచ్చు. ఇది ఊరికే నిశ్చలంగా ఉంటే చాలు కదా అనే భావంతో చేయించటం జరుగుతుంది. ఇట్లా 60 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు కుర్చీల మీద కూకోవచ్చు. సీనియర్ సిటిజన్ మోకాలు నొప్పులు ఉన్నవాళ్ళు, లేదా కింద దర్భసాప్ వేసుకొని గోంగడు వేసుకొని, లేదా ఏదో భూ ఆకర్షణ ఉంటుంది కాబట్టి మనం సకలముఖలం వేసుకొని పద్మాసనం వేసుకొని అలా కూకొని ధ్యానం చేసేటువంటి వాళ్ళు అలా చేస్తే ఇంకా గొప్ప ఫలితాలు ఉంటాయి. అది గురుబోధకు సంబంధించినటువంటిది, వేరే విషయాలు సూక్ష్మంగా ఉంటాయి కాబట్టి ఆంతరికంగా. ఇప్పుడు మనం జనరల్గా జపం ఉన్నవాళ్ళు జపం చేయవచ్చు. జపం ఉన్నవాళ్ళు పూసలు అనేది ఇన్నర్గా తిరుగుతుండాలి, ఇలా ఇన్నర్గా తిరుగుతుండాలి. ఇక్కడ మన దగ్గర ఇప్పుడు జపమాల లేదు కనుక అలా తిరుగుతూ ఉండాలి ఇన్నర్గా. లేదా మామూలుగా ప్రశాంతంగా జనరల్గా అందరూ చేసేటువంటి పద్ధతి, ఇండియాలో చేసుకునేటువంటి పద్ధతి, పెద్ద మనుషులు ఉన్నప్పుడు ఇట్లా కుర్చీ మీద కూర్చొని కాళ్ళు క్రాస్ చేసుకొని కదలకుండా శిలలాగా ఇలా చేసుకొని ఈ చేతులు 2 ఇలా జాయింట్ చేసుకొని ఇలా కూర్చొని ఒక 3 నిమిషాలు, ఎక్కువ లేకుండా మనం తర్వాత డిస్కషన్కి వెళ్దాము. 3 నిమిషాలు ఎలా కూకోవాలంటే ఇట్లా కళ్ళు మూసుకోవాలి. నిటారుగా ఇటు ఇటు వంగకుండా నిటారుగా ఇలా ఉంచి ఇలా కూర్చోవాలి 3 మినిట్స్. ఎక్కువసేపు కూకుంటే లాభం వస్తుంది. మీకు అలవాటు కావడానికి 3 నిమిషాలు చెప్తున్నాను. ఇప్పుడు ఇది గురుబోధ కాదు కాబట్టి జనరల్గా ఎవరైనా ఎవరి ఇష్టదైవాన్ని వాళ్ళు తలుచుకోవచ్చు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ మనసుతోటి అలా పలుకుతూ ఉండాలి మౌనంగా. అంటే జనరల్ ధ్యానం కాబట్టి గురువుకు సంబంధించినటువంటిది వేరే రహస్యం ఉంటుంది. అది గురుబోధ తీసుకున్న వాళ్ళకే అది అవకాశం ఉంటుంది కనుక ఇది అందరు చేసుకునే పద్ధతి ఇది. లేదా ఓం నమో నారాయణాయ ఇలా పదే ఉచ్చరిస్తూ ఉంటే దాంట్లో మంత్రంలో ఉన్నటువంటి పవర్ మనకు మెల్లమెల్లగా మనకు ఇన్నర్గా రెండుతూ ఉంటుంది అన్నట్టు, పాజిటివ్ ఎనర్జీ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అలా తలుస్తూ ఉంటే లోపట మానసికంగా నిండుదనం వస్తుంది. మొదట ధ్యానం చేసే వాళ్ళకి అలా అలవాటు కావటానికి ఇదొక మంచి ప్రక్రియ. ఆలోచనలు వస్తూ ఉంటాయి, రాని మనం అలవాటు చేయాలి దీన్ని. ఎందుకంటే మనం జీవితం అంతా కూడా ఆలోచనలతో కూడుకొని ఉంటుంది. ప్రపంచం అంటేనే ఆలోచనలు ఒక పుట్ట. ఈ ఆలోచనల వల్లనే మనకు స్థిరత్వం కోల్పోతుంది అన్నట్టు.
అది మనం గమనించలేకపోతున్నాము. మనకి ఇష్టంగా ఏది ఉందో అదే ఆలోచిస్తూ ఉంటాం, కానీ అది కాని పక్షంలో బాధ అవుతుంది. ఇదే సంకల్పం చేసింది సిద్ధిస్తేనేమో నా అంతటి వాడు లేడంటాము, సిద్ధించకపోతే కుంగిపోతాము. ఇవే సుఖ దుఃఖాలు, వేరే ఏమి లేదు ఈ ప్రపంచంలో. మనం అలా ప్రశాంతం కూకొని ఆలోచన లేకుండా, ఆలోచనలు వస్తే రాని అలా కూకునే అలవాటు చేయాలి. ఇది కొత్త ప్రక్రియ కాబట్టి మనసు ససేమిరా ఒప్పుకోదు. అయినప్పటికీ కూడా మనము అలా అలవాటు చేస్తూ ఉండాలి. ఊరికే కూకుంటే చాలు. మంత్రోచ్చారణ చేసే వాళ్ళు చేయండి, ఊరుకోకున్నా గొప్ప ఫలితం వస్తుంది. నిశ్శబ్దో బ్రహ్మ ఉచ్యతే. మౌనంగా ఉన్నటువంటి వాళ్ళకు ఇన్నర్లో గొప్ప శక్తి ఏర్పడుతుంది. ఎవరైతే మౌనంగా ఉంటున్నారో వాళ్ళకు ఎదుటి వాళ్ళు ఏంటి ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళ మౌనంగా ఉన్నారు, మనసు పెద్దగా పరిగెట్టడం లేదు కనుక ఎదుటి వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారో అర్థమైపోతుంది. కనుక మనం ఎప్పుడైనా కానీ అవసరం నిమిత్తమే మాట్లాడాలి. అనవసరమైన మాటలు మాట్లాడకూడదు. మనకు సంబంధం లేనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. ఇంకా అటు ఇటు పరిగెడుతుందంటే మన శ్వాస మీద ధ్యాస పెట్టాలి. ఎందుకంటే మనసు ఒకే వైపు ఉండాలి కనుక, ఏకాగ్రతతో కలిగి ఉండాలి కనుక మన శ్వాస లోపలికి పోతుంది, బయటకు వస్తుంది, లోపలికి పోతుంది, బయటకు వస్తుంది. అది గమనిస్తూ ఉంటే మనకు ఏకాగ్రత తొందరగా కుదురుతుంది. ఇంతే, సింపుల్గా చేస్తూ ఉండాలి. ఇది ఒక 3 నిమిషాలు చేస్తే మీకు అలవాటు కావడానికి 3 నిమిషాలు చేస్తున్నాము. 10 నిమిషాలు అలా కూకోండి ప్రశాంతంగా. రిలాక్స్. మైండ్ ఎప్పుడు రిలాక్స్గా ఉండాలి. ఆలోచనలు చేయకుండా నిశ్చలంగా ఉండాలి. అన్ని కామక్రోధాలు దిగిపోతూ ఉంటాయి. ప్రశాంతత చేకూరుతుంది. ఇలా అలవాటు చేసుకోవాలి. స్నానం చేసినప్పుడు, పూజ గది ఉన్నప్పుడు దీపం వెలిగించి అగరబత్తులు పెట్టి ఇష్టదైవాన్ని స్మరిస్తూ ఒక 10 నిమిషాలు అలా మౌనం వహిస్తూ కూర్చుంటే గొప్ప ఫలితం వస్తుంది. అది గమనిస్తాం. అది మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు అలవాటైతే అందులో మీకు అర్థమై ఆ సుఖం ఏర్పడుతుంది. సాయంత్రం కూడా వీలు పడితే సాయంత్రం కూడా చేయండి. అంతే. ఈ విధంగా చేసిన తర్వాత 3 నిమిషాలు 10 నిమిషాలు చేసిన తర్వాత మనం ధ్యానం ముగించేటప్పుడు అలా కళ్ళు తెరిచి ఈ చేతులు ఇట్లా పైకని అలా చూస్తూ ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10 అలా చేసిన తర్వాత 2 కళ్ళ పైన చేతులు పెట్టాలి. 1 2 3 4 5 6 7 8 9 10 అలా మెల్లగా కళ్ళు తెరిచి అలా చూడాలి. ఇది రోజు మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు బీపీలు షుగర్లు కంట్రోల్లో ఉంటాయి. ఎందుకంటే బీపీలు షుగర్లు కూడా ఎక్కువ ఆలోచన చేయటం వల్ల, మనసు ఫాస్ట్గా పరిగెట్టడం వల్ల, స్థిరత్వం లేకపోవటం వల్ల రక్తం అటు ఇటు ఎక్కువ
ప్రెస్ అయిపోయి అది బీపీ రావటము లేదా షుగర్ డెవలప్మెంట్ కావటము దానివల్ల జరుగుతూ ఉంది. అంటే బీపీ షుగర్లు వచ్చినటువంటి వాళ్ళకు బీపీ షుగర్ లేకుండా పోతాయని చెప్పటం లేదు, కంట్రోల్లో ఉంటాయి. టాబ్లెట్స్ మాత్రం వేసుకోవాలి. అంటే ఇంకా ఎక్కువ పెరగకుండా అది దోహదపడుతుంది. బీపీ షుగర్లు రాకముందుకే ఇవి మనం ఎప్పుడు కంట్రోల్ చేస్తూ ఉంటే ఇంకా అవి వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి అన్నట్టు. అది గమనించాలి. వచ్చిన తర్వాత ఇంకా డాక్టర్ సలహా తీసుకొని మనం వాడుతూ ఉండాలి. ఇప్పుడు మనము ధ్యానం అయిన తర్వాత మనము సంసారంలో ఉన్నాం కనుక సంసారికులకు ప్రపంచం లోపట అన్నీ చేసుకోవాలి. భార్య, పిల్లలు, ఇల్లు ఇవన్నీ శుద్ధి చేస్తే మనం ఎలా ఉండాలంటే మన ఇల్లు మనం ప్రశాంతంగా ఉండాలంటే మన ఇల్లు ఒక ఆలయం లాగా కావాలి. ఆలయం అంటే వస్తువులు కూడా అందంగా ఎక్కడున్నాయి అక్కడ వస్తువులు పెట్టాలి. దేవుని గది లోపల పూజ పునస్కారాలు జరుగుతూ ఉండాలి. చూస్తే ఒక అట్రాక్షన్గా ఉండాలి ఇల్లు. ఎందుకంటే బయట అంతా తిరిగి ఎన్నెన్నో పనులు చేసి మనము అలసిపోయి వస్తాం. ఇంటికి రాగానే మనకు ఆ అలసట అంతా దూరం కావటానికి మన ఇల్లు ఒక ఆలయం లాగా ఉంటే ఆ ప్రశాంతత ఇంటికి రాగానే ఒక ఆ అలసట అంతా పోవటానికి మనకు దోహదపడుతుంది మన ఇల్లు. కానీ చాలామందికి అలసిపోయి రాగానే భర్త ఇంట్లో రాగానే ఇంట్లో ఆందోళనకరంగానే ఉంటుంది. ఈయనకు నచ్చినట్టు భార్య కూడా కొంతమంది నడిచే నడవడి కూడా మాట్లాడే విధానం నచ్చక టెన్షన్ పడుతూ ఉంటారు భర్తలు. ఏదైనా విరుద్ధంగానే జరుగుతుంది. ఒకరికొకరు అర్థం చేసుకోక నేను చెప్పినట్టు వినాలి ఇరువురు వాళ్ళు అనుకోవటం వల్ల అది సెట్ కావటం లేదు. అది ఇంటికి రాగానే భర్త చాలా ప్రాబ్లంలో ఉంటున్నాడు, టెన్షన్తో ఉన్నాడు. లేదా భార్య ఏదైనా జాబ్ చేస్తే ఆమె వచ్చినా కానీ అలానే జరుగుతుంది ఒకరికొకరు. ఇక్కడ మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒకరికొకరు అర్థం చేసుకోవాలి. ఫస్ట్ మన ఇల్లు ఆలయంలాగా పెట్టాలి. అంటే మనం ఎలా ఉండాలి, ఫస్ట్ స్నానం చేసిన తర్వాత మన దేవుని గదిలో చక్కగా ఫోటోలు ఉంటే ఫోటోలను కడిగి బొట్టు పెట్టి దీపం పెట్టి అగరబత్తి పెట్టి దాని తర్వాత ఎవరి ఇష్టదైవాన్ని వాళ్ళు చేస్తూ మేము రోజు చేస్తున్నామండి అయినా మాకు ప్రశాంతత లేదు అంటే అది కూడా మనం డిస్కషన్ చేసుకుందాం ఈ వీడియోలో కొంతవరకు. అలా దీపం పెట్టి తర్వాత కొంచెం ధ్యానం మాత్రం చేయాలి. ఎందుకంటే ఈ పూజ పునస్కారాలు కంటికి కనబడేటి ఒక ఫలితం ఇస్తే ధ్యానం చాలా గొప్ప ఫలితం ఇస్తుంది అన్నట్టు. ధ్యానం అంటే చాలామందికి తెలియటం లేదు. కళ్ళు మూసుకోగానే అన్ని ఆలోచనలు వస్తున్నాయి వాళ్ళకి. ఆ ధ్యానం నుండి లేపేస్తుంది అన్నట్టు వాళ్ళకి. కారణం ఏంటంటే వాళ్ళు ఆచరించే పద్ధతే అది వాళ్ళకు ఆ మనసు చూపెట్టడం జరుగుతుంది మనసులో. కనుక ధ్యానం ఎవరికి నిలవటం లేదు. భజన చేయమంటే చేస్తారు. ఎందుకంటే అది బయట మాట్లాడుతున్నాం కాబట్టి అదంతా బయటకు సంబంధించిన దానికి అలవాటు పడిపోయాను మనం. ఇన్నర్గా పోవాలంటే ఆలోచన లేకుండా వెళ్ళాలంటే మన మనసు మనకు ఏది గతంలో ఏది చేసిందో అది చూపెడుతూ ఉంటుంది అన్నట్టు టీవీలాగా. కనుక అక్కడ నిలవటం లేదు, ఆందోళనకరంగా ఉంది ధ్యానం అంటే. అది మనం అలవాటు చేయాలి. ఇక్కడ ఒక మహానుభావుడు చెప్తాడు, నేర్పవలే ఇప్పుడు జీవాత్మ కన్నా నేర్పు ఎరిగినచో అది మరవకు నువ్వు జపించునన్నా. మనము నేర్పాలి. గత జన్మలో ఏం నేర్పినా ఈ ప్రపంచ భవబంధాలని నేర్పినాం కనుక అదే దాని వెంబడే పరిగెడుతుంది ఇది. ఇప్పుడు మనం కొత్త ప్రక్రియ ఏం నేర్పాలి, మన వైపు నేర్పాలి, ఇన్నర్గా వెళ్ళాలి. శాంతి ఎక్కడుంది, లోపటి ఉంది కాబట్టి లోపటికి అలవాటు చేయాలి. దానికి అలవాటు లేదు కనుక అక్కడ శాంతి లేదనుకొని బయటనే పరిగెడుతుంది మనసు. కనుక మెల్లమెల్లగా అనగననగ రాగ మతిశీలుచుండును తినగ వేము తీయను సాధనము నా పనులు సమకూరు ధరలు. ఏదైనా స్పీడ్గా రాదు, మెల్లమెల్లగా మనము ధ్యానం ద్వారా అలవాటు చేయాలి. ఈ ధ్యానం ఒక ప్రక్రియ అయితే తర్వాత నడిచే నడవడి కూడా ఒకరినొకరు ఫస్ట్ అర్థం చేసుకోవాలి. భార్య భర్తలు
ఇంటికి ఒక పిల్లర్స్ లాంటి వాళ్ళు పిల్లలకి ఒక ఆధారభూతమైనటువంటి వాళ్ళు తల్లిదండ్రి అంటే. మీరు పర్ఫెక్ట్గా ఉన్నారనుకో పిల్లలు కూడా పర్ఫెక్ట్గా ఉంటారు. ఎందుకంటే తల్లిదండ్రి ఏ విధంగా ఆచరణ జరిగిందో, ఏ విధంగా వాళ్ళు అన్యోన్యంగా ఉంటుర్రో పిల్లలు కూడా చూసి వాళ్ళు కూడా అదే విధంగా నడిచే ప్రయత్నం చేస్తారు, ధర్మంగా నడిచే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు తల్లిదండ్రి మాటి మాటికి కొట్లాడుకుంటున్నారు, మాటి మాటికి అవరోధాలు తెచ్చుకుంటున్నారు, టెన్షన్ తెచ్చుకుంటున్నారు అంటే పిల్లలు కూడా చూసి గింతే కదా మాది కూడా గింతే ఉండదు, వాళ్ళ లైఫ్ కూడా అలానే జరుగుతుంది అన్నట్టు. కనుక మీరు ఒకరినొకరు అర్థం చేసుకొని తల్లిదండ్రి ఒకరు తొందరపాటు పడ్డా మనము ఓపికతోటి ఆలకించి సరే మంచిది నీకేది ఇష్టమైతే అది చెయ్యి అనే భావన చెప్పటం వల్ల ఆమె కూడా శాంతిస్తుంది. ఒకవేళ భర్త ఏదో ఉద్రేకంతో బయట అలజడు ఏదో ఒకటి టెన్షన్ తోటి వచ్చి ఏదో ఉద్రేకంతో మాట్లాడినప్పుడు భార్య కూడా అర్థం చేసుకొని సరేలే అని మౌనం వహిస్తే ఆ భర్త కూడా ఆడికే సైలెంట్ అయిపోతాడు. అరే నేను ఇంత అన్నాయి ఆమె ఏమంటలేదంటే ఆయనకు కూడా ఒక ప్రేమభావం ఉత్పత్తి అవుతుంది అన్నట్టు. అంటే ఒకరికొకరు అర్థం చేసుకోవాలి. ఒకరు స్పీడ్ అయితే ఒకరు తగ్గాలి, ఒకరు తగ్గితే ఒకరు స్పీడ్ కావాలని చెప్పటం లేదు. అంటే మెల్లమెల్లగా అర్థం చేసుకోవాలి ఒకరు. ఇక్కడ ఏంటంటే కేవలము అర్థం చేసుకున్నట్లనే పరమార్థం ఉంది. ఇక్కడ అర్థం చేసుకోవటానికి కారణం ఏంటంటే అంతా స్పీడ్గానే ఉంది, ఒకరికొకరు స్పీడ్గా పరిగెడుతూ ఉన్నారు కనుక అసలు వాస్తవం తెలియటం లేదు కనుక అంతా అస్తవ్యస్తంగా ఉంది. ఇక్కడ మనము అవి తెలవాలంటే ఫస్ట్ మనకేం కావాలి, ప్రశాంతత కావాలి, మనసులో ఒక ప్రజ్ఞ కావాలి, మనసులో ఒక స్థిరత్వం కావాలి. ఎదుటి వాళ్ళు ఏం మాట్లాడుతారో తెలుసుకోవాలంటే అది తెలియటం లేదు కనుక మనము ఒకరినొకరు మాట్లాడి అశాంతికి గురవుతున్నారు. కనుక ఫస్ట్ పాయింట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ సద్గ్రంథ పఠన చదవాలి. ఇండ్లల్లో భగవద్గీత ఉంటే భగవద్గీత చదవాలి, లేదా రామాయణం ఉంటే రామాయణం చదవాలి. అలా పారాయణం చేస్తూ దేవుని గుళ్ళ పూజలు పునస్కారాలు చేస్తూ ధ్యానం చేస్తూ దాని తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకుంటూ అలా మెల్లమెల్లగా అలవాటు చేస్తే మనకు ఏమవుతుంది, మన మనసులో ఒక నిండుదనం వస్తుంది. ఆ నిండుదనం వచ్చినప్పుడు ఒకరికొకరు అర్థం అవుతారు. అంటే మనం ఎప్పుడైతే ఆగుతుందో మన మనసు, ఎప్పుడైతే నిండుదనం వస్తుందో ఇతరులు ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు అర్థం కావటం లేదు, ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్ అంటారు. ఎవరు చూసినా నేను చెప్పినట్టు నీకేం తెలియదు అనే భావన అందరిలోని కదులుతూ ఉంది. కనుక ఎవరు ఎందుకు మాట్లాడుతారో తెలియటం లేదు. ఒకప్పుడు టెన్షన్ ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడుతారు, టెన్షన్ లేకుంటే ఒక రకంగా మాట్లాడుతారు. వాళ్ళకు నచ్చితే ఒక విధంగా, నచ్చకపోతే ఒక విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇదంతా సత్యం కాదు, ఇదంతా అసత్యమే. సత్యం అనేది వేరే ఉంది. నువ్వు ఎప్పుడైతే నీ మనసు ఆగుతుందో, నువ్వు నిశ్చలత్వం వస్తుందో అప్పుడు నీకు సత్యం అనేది బయట లేదు, ఇన్నర్గా ఉంది. నువ్వు ఇన్నర్గా ఎప్పుడైతే వెళ్తున్నామో అంతా సత్యంలాగా గోచరిస్తుంది. ఇంతే టెక్నిక్. ఆ టెక్నిక్ ఎవరైతే నేర్చుకుంటున్నారో, ఎవరైతే నా జీవితాన్ని సార్థకం చేసుకోవాలి, మా భార్య భర్త మా పిల్లలు అన్యోన్యంగా ఉండి మేము వచ్చినందుకు మా జీవితం సార్థకం కావాలి, మా పిల్లలు పెద్దగా పెరిగి వాళ్ళు అన్యోన్యంగా ఉండాలి అనే భావన కలిగి ఉంటే మీరు ఈ విధంగా ఆచరిస్తూ వెళ్ళండి. మాట్లాడితే ఇంకా టెక్నిక్ ఏంటంటే మాట్లాడితే సత్యం మాట్లాడే ప్రయత్నం చేయండి. ఎందుకంటే సత్యం అనేది చాలామంది మర్చిపోయారు, వాళ్ళకి ఇష్టానుసారంగానే మాట్లాడుతుర్రు. అంత రజగుణంతో సంబంధించినటువంటి ప్రపంచం జరుగుతుంది. ఇంకా హై లెవెల్ పోతే తమో గుణం కూడా ఉంటుంది. కనుక మనము సత్వగుణంలో ఉండి సత్యాన్ని ఆచరిస్తూ మనకిష్టం లేదు అధర్మం మాట్లాడితే సత్యం మాట్లాడితే వాడు బాధపడతాడంటే మౌనంగా ఉండండి. ఈ టెక్నిక్ చాలా కష్టమైనప్పటికీ కూడా మెల్లమెల్లగా ఆచరిస్తే మీకు అందుబాటులో వస్తే మీకు చాలా సుఖంగా ఆనందంగా జీవితం సార్థకంగా అవుతుంది. కనుక మీరు ఇలా ప్రయత్నం చేయండి.
రోజు ధ్యానం చేయండి, సత్యంగా మాట్లాడండి, పూజలు పునస్కారాలు చేయండి, ఒకరికొకరు అర్థం చేసుకోండి. ఇంతకన్నా మించింది ఈ ప్రపంచంలో లేదే లేదు. కనుక మీరు కూడా అలా ఆచరించి ప్రశాంతంగా ఉంటారని ఒక సద్భావంతో నేను సెలవు తీసుకుంటున్నాను. జై గురుదత్త.